హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం వెళ్తున్న ఆలయం శివుడు ఆలయంకి. సో అక్కడ పోయి ఎక్స్ప్లోర్ చేస్తాను. టైం అయితే 6 o'clock అవుతుంది. ఈరోజు బిర్యానీ లేసాను. సో క్లైమేట్ కూడా చాలా బాగుంది, చల్లగా ఉంది. సో ఇప్పుడు రెడీ అయ్యి ఇప్పుడు బయలుదేరుతున్నాను. అక్కడ పోయి దర్శనం చేసుకుందాము రండి. గుడి దగ్గరికి అయితే వచ్చేసాము అండ్ ఇప్పుడు లోపలికి వెళ్దాము రండి. ఈ స్వామి పేరు జలకంఠేశ్వర స్వామి. సో ఈ కథ అంతా నేను ఫుల్ డీటెయిల్గా ఇస్తాను వీడియోలో, మీరు మొత్తం వీడియో చూడండి. ఈ ఆలయం కూడా చాలా పురాతనమైనదని నమ్ముతారు. సో లోపలికి వెళ్దాం రండి. ఈరోజు మనం దర్శిస్తున్న ఆలయం శ్రీ జలకంఠేశ్వర ఆలయం. ఈ ఆలయం బెంగళూరు మెజెస్టిక్లో ఉన్న కలాసిపాలె అనే ప్రాంతంలో ఉంది. ఈ ఆలయానికి చేరుకోవాలి అంటే కేఆర్ మార్కెట్ మెట్రో స్టేషన్ దగ్గర దిగాలి. అక్కడ నుండి 500 meters నడుచుకొని వస్తే ఈ ఆలయం అయితే చేరుకోవచ్చు. అయితే ఈ ఆలయం చాలా పురాతనమైనదని నమ్ముతారు. అలాగే ఈ ఆలయం యొక్క విశేషాలు తెలుసుకుందాం. సుమారు 2000 సంవత్సరాల నాటి ఈ దేవాలయం హొయసల చోళ సామ్రాజ్యం పాలనలో ఉండేది. అయితే ఇక్కడ ఈ శివలింగం ముందు ఎప్పుడు నీటిలో ఉండేది కాబట్టి ఈ ఆలయానికి జలకంఠేశ్వర ఆలయం అని పేరు వచ్చింది. అలాగే ఈ ఆలయం లోపల అనేక దేవీ దేవతా మూర్తులు మరియు త్రిమూర్తులు నివసిస్తూ ఉంటారు. అలాగే ఈ ఆలయంలో ఉన్న గర్భగుడికి జయ విజయాల విగ్రహాలు ద్వారపాలకులుగా కనిపిస్తారు. అయితే ఈ పక్కన నాట్య వినాయకుడ స్వామి దర్శనం ఇస్తారు. ఈ వినాయకుడిని ప్రార్థించి విద్యారంభం చేస్తే ఆ విద్య పరిపూర్ణత ఫలితం దొరుకుతుంది అని భక్తుల విశ్వాసం. ఈ స్వామి ఆలయం పక్కనే కైలాసనాథేశ్వర స్వామివారు దర్శనమిస్తారు. అయితే ఈ లింగం కైలాస పర్వతం నుంచి తెచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేశారు కాబట్టి ఈ ప్రాంతం పేరు ముందు కైలాసపాల్య అని పేరు వచ్చింది. దాని తర్వాత కలాసిపాల్య అని మార్పు వచ్చింది. ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే ఈ స్వామికి ఉన్న గర్భ ఆలయం ముందు ఉన్న కడప్మానుకి చెవి పెట్టి వింటే నీరు పారినట్టు, జనాలు మాట్లాడుతున్నట్టు, ఊపిరి తీసుకున్నట్లు మరియు ఓంకారం శబ్దం వినబడుతుంది. ఈ ఆలయంలో గర్భగుడికి పక్కనే కాలభైరవ స్వామి దర్శనమిస్తారు. అలాగే ఆలయంలో దక్షిణ ముఖాన దక్షిణమూర్తి స్వామి కూడా కొలువే ఉన్నారు. అలా ముందుకు వెళ్ళి గర్భగుడికి ప్రదక్షిణ వేస్తూ లోపల తల ఎత్తి పైకి చూస్తే పైన సర్పము, మత్స్యము, అలాగే తాబేలు, అలాగే పలు దేవతా విగ్రహాలు కూడా ఉన్నాయి. సామాన్యంగా పార్వతీదేవి ఉగ్రరూపంలో మనకి దర్శనమిస్తారు. కానీ ఇక్కడ ఈ అమ్మవారు సౌమ్య రూపంలో మరియు బొమ్మల దర్శనం ఇవ్వడం విశేషం. అయితే ఈ అమ్మవారి నుదుటిపైన శివలింగం మరియు కుడి ఎడమ పక్కన సూర్యచంద్రులు కూడా ఉంటారు. అయితే ఈ ఆలయం లోపలికి వెళ్తూనే ముఖ్య వాకిలి ముందు నిలబడి చూస్తే మనకు ఒకేసారి శ్రీ జలకంఠేశ్వర స్వామి, పార్వతీదేవి, కైలాసనాథ స్వామి, నందీశ్వరుడు మరియు వినాయకుడు దర్శనమిస్తారు. అలా ఒక్కసారిగా చూస్తే కైలాసంని చూసినట్టు భావన వస్తుంది. అయితే
ఈ ఆలయం లోపల 2 స్తంభాలు మరియు ఒక పీఠం పొంది ఉంది. ఈ స్తంభంలో ఒక నంది స్తంభం మరియు ఇంకోటి గరుడ స్తంభం అయితే ఉంది. నంది స్తంభంలో వినాయకుడిని ప్రతిష్ఠించారు. అలాగే ఈ స్తంభంలోనే 4 ఋషులు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ దక్షిణామూర్తికి 108 శనగల మాల వేసి పూజిస్తే గురువుల ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే ఇక్కడ ఈ శివుణ్ణి మనస్ఫూర్తిగా మొక్కుంటే స్వామి తప్పకుండా కోరికలు తీరుస్తారని కూడా విశ్వాసం. అయితే ఈ అద్భుత ఆలయాన్ని మీరు కూడా దర్శించండి. అలాగే మీకు ఈ వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో దర్శనం అయితే చాలా బాగైంది. అండ్ స్వామి అయితే ఎంత బాగున్నాడు అసలు. అండ్ ఏమన్నా డౌట్స్ ఉంటే ప్లీజ్ నాకు కమెంట్స్ చేయండి. చిన్న బ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.